ఒకప్పుడు 1990స్లో .com బబుల్ అని చెప్పి వచ్చిందనమాట. అంటే ఇంటర్నెట్ కంపెనీస్ ఎక్కువ బాగా ఫేర్ చేస్తాయి, ఆ ఇంటర్నెట్ కంపెనీస్ వల్లే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి అందరూ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత చూస్తే అంత ప్రాఫిట్స్ విపరీతంగా రాలా. అలా ఏలో కూడా జరగబోతుందని చెప్పి ఒక ట్రెండ్ బయలుదేరిందనమాట. ముఖ్యంగా ఏఐ అనేది కొన్ని పీపుల్ సెంట్రిక్ జాబ్స్, ఏదైతే ఎంపతి చూపించాలో, ట్రాన్స్పరెంట్గా ఉండాలో, కాంటెక్స్ట్ని బట్టి బిహేవ్ చేయాలో దానిలో ఏఐ పనిచేయదు కదా. అదేవిధంగా ఎక్సెసివ్ ఆటోమేషన్, విపరీతమైన ఆటోమేషన్ వల్ల కూడా తప్పులు జరిగే ప్రమాదం ఉంది. రీసెంట్గా మనం చూస్తే ఓపెన్ ఏఐ కో ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ కూడా ఆల్మోస్ట్ ఇదే మాట చెప్పారనమాట. ఏఐ అనేది ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రియల్ కాకపోవచ్చు, ఇది ఒక బబుల్ అయి ఉండొచ్చు, ఇది ఎప్పుడైనా బర్స్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి. ఈవెన్ ఏఐ డిప్లాయ్ అయినా సరే చాలా కంపెనీస్లో ఉన్న వర్క్ ఫోర్స్ని తీసేయడం, అందరినీ తీసేయడం అంత ఈజీ కాదేమో అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారనమాట. మనం చూస్తే రీసెంట్గా ఓపెన్ ఏఐ మార్కెట్ వాల్యూ $500 బిలియన్ దాటిందనమాట. దాంతో ఒకటేసారి పెద్ద చర్చ వచ్చింది, అసలు నిజంగా అంత మార్కెట్ వాల్యూ ఉందో ఓపెన్ ఏఐకి. ఎన్విడియా చూసినా, ఓపెన్ ఏఐ చూసినా చాలా పెద్ద పెద్ద టెక్ జెయింట్ కంపెనీస్ అని మార్కెట్ వాల్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ప్రపంచంలో రిచెస్ట్ కంపెనీస్ అన్ని కూడా టెక్నాలజీ కంపెనీస్ అవుతున్నాయి. ఇవన్నీ కనుక మనం చూస్తే ఇది ఒక ఏఐ మిత్, ఏఐ బబుల్ క్రియేట్ అవుతుందా, ఇది బర్స్ట్ కాబోతుందా, ఇంత ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఓవర్ హైప్ వచ్చేస్తుందని కూడా ఒక చర్చ జరుగుతుంది.